బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ దర్యాప్తుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రేస్ కోసం నిధుల్ని బదలాయింపు జరపడంపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో దర్యాప్తుకు ఆదేశిస్తూ ఏసీబీకి లేఖ రాయబోతున్నారు సీఎస్ శాంతికుమారి. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు మంత్రి పొంగులేటి. ఏ బాంబ్ అనేది త్వరలోనే తేలుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్ పై విచారణకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిధుల బదలాయింపుపై ఎంక్వైరీకి గవర్నర్ ఆమోదం లభించినట్టు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. సీఎస్ ద్వారా ఏసీబీకి తెలంగాణ సర్కార్ లేఖ పంపినట్టు మీడియాతో చిట్చాట్లో వెల్లడించారు పొంగులేటి. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై కేబినెట్ లో చర్చించామన్న మంత్రి పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. తాను చెప్పింది ఏ బాంబ్ అనేది త్వరలో తెలుతుందని చెప్పారు. తమది తుస్సు బాంబ్ అయితే అరెస్ట్ భయంతో ఢిల్లీకి ఎందుకు పరిగెత్తారని ప్రశ్నించారు పొంగులేటి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించినట్టు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు చెప్తోంది రేవంత్ సర్కార్. ఈ రేస్ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోర్డు ఆర్థిక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించిందన్నది ప్రధాన అభియోగం. ఆ సమయంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇందులో కీలకంగా వ్యవహరించారని చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది. గవర్నర్ అనుమతి లభించడంతో ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.